హలో అండి. రాయలసీమ స్టైల్ ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా బొరుగులు తీసుకుని వాటర్‌లో నానబెట్టుకోవాలి. అవి నానే లోపల మనం తిరగమాత పెట్టుకుందాం. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఇంకోవైపు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పచ్చివాసన పోయేదాకా వేపించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే మనం కలబెట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి కనుక పెద్ద గిన్నె తీసుకున్నాను. బొరుగులు ఇలా నానితే సరిపోద్దండి. వాటిని ఇప్పుడు గట్టిగా పిండుకొని మనం వేపించి పెట్టుకున్న మిశ్రమంలోకి కలబెట్టుకోవాలి. ఇంకో పక్కన మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు తీసుకొని అలాగే 4-5 లవంగాలు తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ పొడిని బొరుగులలో వేసుకోవాలి. ముందుగా వేపించి పెట్టుకున్న మిశ్రమంతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉగ్గాని కాంబినేషన్ బజ్జీ అండి. బజ్జీ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ వల్ల టైం లేక బజ్జీ ప్రిపేర్ చేయలేకపోయాను. ఇక అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఉగ్గాని రెడీ అండి.